హాయ్, ఈ వీడియోలో మనం డివిజిబిలిటీ రూల్స్ ఆఫ్ 2 డిజిట్ నెంబర్స్ ఎండింగ్ విత్ 1 అంటే 11, 21, 31, 41 సో ఆన్ అప్ టు 91. ఓకే, సో ఈ నెంబర్స్కి డివిజిబిలిటీ రూల్స్ ఏంటో అన్నది ఈ వీడియోలో చూసేద్దాం. లెట్స్ గో. హలో మై డియర్ స్టూడెంట్స్, డివిజిబిలిటీ రూల్స్ ఆఫ్ 2 డిజిట్ నెంబర్స్ ఎండింగ్ విత్ 1 అన్నది మన వీడియో కదా. సో స్టెప్ 1 మీరు ఏం గుర్తుపెట్టుకోవాలంటే ఇవే కదమ్మా నెంబర్స్ 11, 21, 31, 41 ఇవే కదా మనం కన్సిడర్ చేసుకోవాల్సిన నెంబర్స్. సో ఈ కేసులో స్టెప్ 1లో మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే 11 అనే నెంబర్కి 1 అనే నెంబర్ గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా, 2 అనే 21కి 2, 31కి 3 అంటే ఏంటమ్మా ఈ 1 ఎండింగ్ విత్ 1కి బిఫోర్ నెంబర్ ఏదైతే ఉందో ఆ నెంబర్స్ని గుర్తుపెట్టుకోండి. ఓకే, సో 31కి 3, 41కి 4, 51కి 5 అలా. ఓకే, ఇప్పుడు ఈ నెంబరు 21తో డివైడ్ అవుతుందో లేదో అన్నది ఎలా చెక్ చేసుకోవాలి అంటే ఇక్కడ మనకు ఉన్నది 21 కదమ్మా. సో స్టెప్ 1 ప్రకారం మనం ఏం తీసుకోవాలి, 21కి బదులు 2 అన్నది గుర్తుపెట్టుకోవాలి. ఓకే, సో నెక్స్ట్ వాట్ టు డూ, లెట్ us see. నెక్స్ట్ స్టెప్లో ఏంటంటే నెంబర్ని యాజ్ ఇట్ ఈస్గా తీసుకొని లాస్ట్ యూనిట్ డిజిట్స్ని సెపరేట్ చేసుకోండి. ఓకే, లాస్ట్ నెంబర్ని సెపరేట్ చేసుకోండి యూనిట్ డిజిట్స్ని. ఓకే, సో యూనిట్ డిజిట్ని సెపరేట్ చేసుకున్న తర్వాత ఏం చేయాలంటే ఏ నెంబర్ అయితే మనం ఇక్కడ అనుకున్నామో ఆ నెంబర్తో మల్టిప్లై చేయండి. ఓకే, దట్ ఈస్ సెకండ్ స్టెప్. సో 4 2s ఎంత ఇక్కడ 8. ఓకే, సో సబ్ట్రాక్ట్ ఇట్. సో ఈ నెంబర్తో సబ్ట్రాక్ట్ చేస్తే ఏమొస్తుందమ్మా, 2 16 అంటే ఇది 8, ఇది 1, 4, 5. ఓకేనా, సబ్ట్రాక్ట్ చేసాం కదా. సో మళ్ళీ ఇదే ప్రొసీజర్ రిపీట్ చేస్తూ ఉండాలి. ఎంతవరకు అన్నది నేను చెప్తాను. రైట్, సో మళ్ళీ లాస్ట్ డిజిట్ని సెపరేట్ చేసుకోండి, 2తో మల్టిప్లై చేసుకోండి. ఓకే, సో 8 2s ఎంతమ్మా 16. సో సబ్ట్రాక్ట్ చేస్తే ఏమవుతుందమ్మా, సో ఇక్కడ ఏమొస్తుందమ్మా 5 వస్తుంది. ఓకే, ఇది 3 - 1 అంటే 2 అవుతుంది, ఇదేమో 5. ఓకే, సో మళ్ళీ ఇది 5ని సపరేట్ చేసుకోండి, 2తో మల్టిప్లై చేయండి. సో 5 2s ఎంతమ్మా 10 కదా. ఇప్పుడు మళ్ళీ సబ్ట్రాక్ట్ చేస్తే ఏమవుతుంది, ఇది 2, 5 - 1 ఏమో 4. సో ఇప్పుడు ఎప్పుడైతే మనకి ఇక్కడ 2 డిజిట్ నెంబర్ వచ్చిందో మనకున్న నెంబర్తో చెక్ చేసుకోవాలి. సో ఇక్కడ 2 డిజిట్ నెంబర్ 42 కదా. సో ఈ 42 అన్నది మనకున్న నెంబర్తో డివైడ్ అవుతుందో లేదో చెక్ చేసుకోండి. సో 21 2s 42 కదా. సో ఇది డివైడ్ అవుతుంది కదా. సిన్స్ ఇట్ ఈస్ డివిజిబుల్ బై 21 వీ కెన్ సే దట్ ద కంప్లీట్ నెంబర్ ఈజ్ ఆల్సో డివిజిబుల్ బై 21. ఓకే, నౌ లెట్ us see one more sum, it will be more clear. Now let us see this sum. ఓకే, సో 2 5 5 3 1 6. ఓకేనా, సో తీసుకున్నాక ఏం చేయాలి చెప్పానమ్మా, దీన్ని సెపరేట్ చేసుకోవాలి. యూనిట్ డిజిట్ని సెపరేట్ చేసుకున్న తర్వాత ఏం చేయాలి, ఒక నెంబర్తో మల్టిప్లై చేయాలి. ఆ నెంబర్ ఏంటో ఎలా తెలుస్తుంది, మనకి ఇక్కడ మనకి 71 ఉంది కదా. సో ఈ 71లో మనం 7 మాత్రం కన్సిడర్ చేసుకోవాలి. ఓకేనా, సో మల్టిప్లై విత్ 7. ఓకే, 6 7s 42 అండ్ సబ్ట్రాక్ట్. సో ఇదేమో మనకి 9 అవుతుంది, ఇది 8 అవుతుంది, 4 అవుతుంది, 5 2. ఓకేనా, సో 2 5 4 8 9 2 5 4 8 9 వచ్చింది కదా. సో మళ్ళీ మనం ఏం చేయాలి, యూనిట్ డిజిట్ని సెపరేట్ చేసుకోవాలి, ఇంటూ 7 చేయాలి. 7 9 63. ఓకే, 63ని మళ్ళీ సబ్ట్రాక్ట్ చేసుకుందాం. 8 - 3 5. సో 14 - 6 is 8 అండ్ దిస్ ఈజ్ 4 అండ్ దిస్ ఈజ్ 2. ఓకే, సో మళ్ళీ 5ని సెపరేట్ చేసుకోండి. సో 7 5s 35. సో ఇప్పుడు మనం ఏం చేయాలి, సబ్ట్రాక్ట్ చేయాలి. సో ఇక్కడ ఏమొస్తుంది 3 వస్తుంది, 4 - 1 అండ్ దిస్ ఈజ్ 2. సో మళ్ళీ సెపరేట్ చేసుకోండి, 3 × 7 7 3s are how much 21. therefore so 0 వచ్చింది కదా, 0 is divisible by this number. so obviously 2 5 5 3 1 6 is also divisible by 71. ఓకేనా, ఓకే, లేదు అనుకుంటే మీరు ఇక్కడే స్టాప్ చేసేవచ్చు 213. సో 213 is also divisible by 71. కావాలంటే చెక్ చేసుకోండి. 71 × 3. ఓకే, 3 1 3 3 7 21. సో 71 × 3 213. కాబట్టి మనకి ఇక్కడ ఈ టోటల్ నెంబర్ ఆల్సో డివిజిబుల్ బై 71. ఓకే, సో 2 డిజిట్ రాకుండా 0 వచ్చినప్పుడు మీరు 3 డిజిట్తో చెక్ చేసుకోవచ్చు. ఓకే, ఐ థింక్ ఇట్ ఈస్ క్లియర్. నౌ లెట్ us see this sum. ఓకే, సో ఈ ప్రాబ్లం చూద్దామమ్మా. సో ఏముంది 3 8 6 9 3 1 8. సో 8ని సెపరేట్ చేసుకుందాం. సో ఇక్కడ 51 ఉంది కాబట్టి మనం 5ని కన్సిడర్ చేసుకోవాలి. సో 5 8s are how much 40. let us subtract 3. ఓకే, సో మళ్ళీ ఇక్కడ 1 ఉంది కాబట్టి 1 5s are 5. సో సబ్ట్రాక్ట్ చేస్తే ఇక్కడ మనకి 4 8 6 8 3. సో మళ్ళీ 4ని సెపరేట్ చేసుకోండి. 4 5s are 20. ఓకే, సో 20 సబ్ట్రాక్ట్ ఇట్ 8
సో ఇక్కడేమో 4 వస్తుంది, 8 3. ఓకేనా. సో మళ్ళీ 8ని 5తో చేద్దాం. 5 8 40. సో ఇక్కడ సబ్ట్రాక్ట్ చేస్తే ఏమవుతుందమ్మా 4 4 3. ఓకే. సో మళ్ళీ దీన్ని ఇంటూ 5 చేద్దాం. సో 5 4 20 కదమ్మా. సో 20 సబ్ట్రాక్ట్ చేస్తే ఏమొస్తుంది 4. 3 - 2 1. సో హియర్ 14 ఈజ్ లెస్ దాన్ 51. సో ఎప్పుడు కూడా మనకి లెస్ దాన్ రాకూడదు కదా. ఒకవేళ లెస్ దాన్ వచ్చింది అంటే మీరు 3 డిజిట్స్కి చెక్ చేసుకోవచ్చు. ఓకే. సో 344 కైనా చెక్ చేసుకోవచ్చు. అదర్వైజ్ ఇది లెస్ దాన్ కాబట్టి ఇట్ ఈస్ నాట్ డివిజిబుల్ అని చెప్పి తీసుకోవచ్చు. సో 344 ఆల్సో నాట్ డివిజిబుల్ బై 51. Okay, since it is not divisible by 51, we can say that the complete number is also not divisible by 51. Okay, I think it is clear. So ఇప్పుడు ఈ నెంబరు 91తో డివైడ్ అవుతుందో లేదా అన్నది ఈ డివిజిబిలిటీ రూల్ అప్లై చేసి చెక్ చేయండి. ఓకేనా. ఒకవేళ డివిజిబుల్ అయితే ఆ ఆన్సర్ ఏంటో అన్నది నాకు కామెంట్ చేసి చెప్పండి. I think it is clear. So that is about today's video. We'll meet in the next video.